ఆ పళ్ళు కొరకటం వల్ల ఉదయం వరకు ఆ అధికారులు చూస్తూనే ఉంటారు, అవకాశం దొరికిద్దామని. ఉదయం వరకు పళ్ళు కొరికి నిద్ర రాకుండా చేసుకుందామని. ఉదయం కల్లా ఆవిడ ఫేసు, ఆవిడ మూతి ఇంతలా అయ్యేదట. ఎందుకమ్మా ఇంత శ్రమ అంటే, నా దేహం దేవుని వశం అవ్వాలి, ఈ దేహం దేవుని గణపరచాలి. హల్లెలూయా. ఇది దేవుని గణపరచాలి, నా ద్వారా దేవుడే హెచ్చించబడాలి, నా దేహమందు దేవుని గణపరచాలి. ఎప్పుడైతే యేసు రక్తం ద్వారా నా శరీరము, నా ఆత్మ, నా జీవితం కడగబడిందో, ఇది ఒకరి వశము అవ్వడానికి వీల్లేదు. నా దేవునికే ఇది సొంతం అని ఇక దేవుని మీద ఆధారపడిందండి. ఆవిడలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆమెను పరిశుద్ధంగా నడిపిస్తున్నాడండి. ఈరోజు నేను అడుగుతున్నాను, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు నేను అంటాను, నా భార్య లేకపోతే మీ భర్త అంతే.